ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముద్రగడ తాలూకా ముద్ర మళ్లీ కనపడుతుంది. అన్ని పార్టీలు ఆయన రాక కోసం ఆహ్వానాలు పంపుతున్నాయి. తమ పార్టీలోకి వస్తున్నారంటూ లీకులు కూడా ఇస్తున్నాయి. ముద్రగడ కూడా అన్ని పార్టీలతోనూ అలాగే ఉంటున్నారు. తాజాగా జనసేన పార్టీ నుంచి ఆహ్వానం అందడంతో ఈ అంశం మళ్లీ తెర మీదకి వచ్చింది. ఇంత జరుగుతున్నా ముద్రగడ పద్మనాభం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అది ఆయన తరహా రాజకీయం. ముద్రగడ పద్మనాభం తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అవసరం అన్ని రాజకీయ పార్టీలకి ఉంది. రాజకీయ పార్టీల అవసరం ఆయనకి ఉంది. 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా పనిచేసి, ఒకసారి ఎంపీగా గెలిచి తెలుగు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారాయన. 1978లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి జనతా పార్టీ తరపున ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా గెలిచారు. అంచెలంచెలుగా ఎదిగే ప్రజా పోరాటాలు చేస్తూ ముందుకు సాగారు. 2009లో రాజశేఖర రెడ్డి పిలుపు మేరకు పిఠాపురం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమిని చూశారు. అనంతరం 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓడిపోవడంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. అప్పటి నుండి సుమారు 10 సంవత్సరాల పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆయనకు మాత్రం రాజకీయాలు దూరం కాలేదు. ఎన్నికలు సమీపిస్తున్న ప్రతిసారి అన్ని పార్టీలు ముద్రగడను తమతో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. అయితే 10 ఏళ్లుగా ఆయన ఏ పార్టీ వైపు చూడలేదు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండడంతో మా పార్టీలోకి రండి, మా పార్టీ జెండాతో మీకు నచ్చిన నియోజకవర్గం నుంచి పోటీ చేయండి అని దాదాపు అన్ని పార్టీలు ముద్రగడతో రాయబారాలు మొదలెట్టాయి. అప్పటి ప్రజారాజ్యం పార్టీ నుండి ఇప్పటి జనసేన పార్టీ వరకు అందరూ ఆయన్ని తమ వైపు తిప్పుకోవాలని చూసిన వారే. ముద్రగడ పద్మనాభం ప్రజారాజ్యంలోకి వెళతారని 2009 ఎన్నికల టైంలో ఊహాగానాలు చెలరేగినా చివరికి ఆయన కాంగ్రెస్ నుంచే పోటీ చేసి పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ నుంచి బయటకొచ్చాక ఆయన ఏ పార్టీలోనూ చేరే ప్రయత్నం చేయలేదు. ఫిబ్రవరిలో జరిగిన కాపు గర్జన ముద్రగడ పద్మనాభానికి సామాజిక వర్గంలో ఎంత పేరు తెచ్చిందో రాజకీయంగా అంతే డ్యామేజ్ చేసిందన్న అభిప్రాయం ఉంది. ముద్రగడ పద్మనాభాన్ని ఏ పార్టీ అయినా సొంతం చేసుకుంటే ఆ పార్టీపై కులముద్ర పడిపోతుందనే అపవాదు లేకపోలేదు. మళ్లీ ఎలక్షన్ సీజన్ మొదలవ్వడంతో గత కొంతకాలంగా ముద్రగడ పద్మనాభంపై పెద్ద చర్చ జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ, పిఠాపురం పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై ముద్రగడ పద్మనాభం కొన్ని లేఖలు సంధించారు. దాంతో మొదలైంది అసలు రాజకీయ రచ్చ. ముద్రగడ పద్మనాభం వైసీపీ సానుభూతిపరుడన్న ముద్రపడే పరిస్థితి తలెత్తింది. ఆ క్రమంలో కొంతకాలంగా ముద్రగడ వైసీపీలో చేరతారు, ఆయన కొడుకు గిరి ప్రత్తిపాడు నుంచి గాని పిఠాపురం నుంచి గాని బరిలో ఉంటారన్న ప్రచారం జరిగింది. కొడుక్కి వైసీపీ అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చి ముద్రగడను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేస్తారన్న ఊహాగానాలు కూడా చెలరేగాయి. అయితే ప్రత్తిపాడు, పిఠాపురం సీట్లకు వైసీపీ అభ్యర్థులను ఖరారు చేయటంతో ఇక ఆ పార్టీలో చేరే అవకాశం లేదని తేలిపోయింది. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు పెద్దలు తనను ఎంత విమర్శించినా వాటిని దీవెనలుగానే భావిస్తానని, కాపు పెద్దల కోసం జనసేన వాకిలి ఎప్పుడూ తెరిచే ఉంటుందని బహిరంగంగా లేఖ రాశారు. దాంతో ముద్రగడ పద్మనాభం తన వియ్యంకుడు తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ బొల్లిశెట్టి శ్రీను ద్వారా పవన్ కళ్యాణ్కి ఓ లేఖ పంపారు. ఆ లేఖలో పవన్ కళ్యాణ్ అంటే తనకి ఎటువంటి వ్యక్తిగత ద్వేషాలు లేవని, కాకినాడ సభలో ఆయన మాట్లాడిన మాటలపై మాత్రమే తాను స్పందించానని, పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో రాజకీయాలు చేస్తే తామందరం సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నట్లు తెలిసిందే.
ఇక తాజాగా బొల్లిశెట్టి శ్రీను కాపు ఉద్యమంలో పాల్గొన్న కల్వకొలను తాతాజీలు ముద్రగడతో భేటీ అయి సుమారు గంటసేపు మంతనాలు జరిపారు. వారి ద్వారా ముద్రగడ పద్మనాభం ఒక సీల్డ్ కవర్లో పవన్ కళ్యాణ్కి మరో లేఖ పంపారట. అదలా ఉంటే ఆ మరుసటి రోజే జగ్గంపేట టీడీపీ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వచ్చి ముద్రగడను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జ్యోతుల నెహ్రూ మాత్రం తన సొంత పని మీదే కలిశానని, టీడీపీ పెద్దలెవరూ తనను కలవమని చెప్పలేదని తేల్చి చెప్పేశారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్కి రాసిన లేఖలో ఏముంది అనేది ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారింది. మరి ఈసారైనా ముద్రగడ పద్మనాభం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా లేదా అనేది చూడాలి.